ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కన్యారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 4 రోజుల్లో నేను మీకు ఎంత పెద్ద సంతోషాలు అందిస్తానంటే మీరు వాటన్నిటిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. స్నేహితులారా, ఈ రోజు చాలా ప్రత్యేకం. అందుకే మొదటిగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో నిజాయితీతో జై దుర్గామాత, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ పనులన్నీ పూర్తవుతాయి. కన్యారాశి స్నేహితులారా, మీ సమాచారం కోసం నేను చెప్పేది ఏమిటంటే రాబోయే 4 రోజుల్లోపు మీకు ఏదో ఒక వస్తువు లభించవచ్చు. అది మీకు ఎంతో విలువైనది కాబోతుంది. అది కేవలం బంగారం లేదా నగలే అవ్వాలని లేదు. అది మీ కష్టం, గౌరవం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక కూడా కావచ్చు. అవును, జ్యోతిష శాస్త్ర సంకేతం మరియు భగవంతుడి వాక్కు ప్రకారం మే 5 నుండి 8వ తేదీ మధ్య కాలంలో అత్యంత ఖరీదైన వస్తువుల్లో ఒకటైన బంగారం మీకు లభిస్తుంది. స్నేహితులారా, ఈ రోజుల్లో బంగారం ఎంత ధర పెరుగుతుందో మీకు తెలుసు కదా. ఒకవేళ మీ అదృష్టం బాగుండి భగవంతుడి ఆశీస్సులతో మీకు ఎక్కడైనా పెద్ద నిధి దొరికితే అది ఎంత పెద్ద సంతోషకరమైన విషయం అవుతుందో ఆలోచించండి. ఈ సమయంలో కన్యారాశి వారికి అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పూర్వీకుల నిధులు మీ చేతికందే సంకేతాలు లభిస్తున్నాయి. ఈ వీడియో అందరికంటే విభిన్నమైనది మరియు అత్యంత ముఖ్యమైనది. మీరు దీనిని తమాషాగా తీసుకోవద్దు. ఒకవేళ మీరు దీన్ని ఎగతాళిగా తీసుకుంటే భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. అందుకే మీ కష్టాన్ని కొనసాగించండి. భగవంతుడు మీ కోసం ప్రణాళికలు రచిస్తున్నాడు. చాలా పెద్ద నిధులు మరియు మీరు ఖచ్చితంగా లభిస్తాయి. బంగారు వెండితో మీ జీవితం చక్కబడుతుంది మరియు సంతోషాలు వెల్లువిస్తాయి. రెండవ విషయం, చెవులు రికరించి వినండి. ధనానికి సంబంధించిన విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. కన్యారాశి స్నేహితులారా, చాలా అద్భుతమైన సమయం నిర్ణయం అవుతుంది. ఆగిపోయిన పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి మరియు కొత్త అవకాశాలు అందుతాయి. కొత్త విజయాలు మీకు దక్కవచ్చు. కొత్త మార్గాల నుండి డబ్బు మీ చేతికి అందుతుంది. మొత్తంగా చెప్పాలంటే కన్యారాశి జాతకులకి రాబోయే 4 రోజులు చాలా మంచి సమయం మొదలవుతుంది. చూడండి, మీ దృష్టిలో బాధ ఉంటే మీరు ఎప్పుడు నేను చాలా దుఃఖకరమైన జీవితం గడుపుతున్నాను, నా దగ్గర ఏ సౌకర్యాలు లేవు అని ఆలోచిస్తే మీరు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు. అంటే మీ ఆలోచన విధానం మాత్రమే మీరు సంతోషంగా ఉన్నారా లేదా బాధతో ఉన్నారా అనేది నిర్ణయిస్తుంది. మీరు గనుక నేను కోటేశ్వరిని, నా దగ్గర చాలా డబ్బు ఉంది, భగవంతుడు నా పనులన్నీ చక్కబెడుతున్నాడు, బ్రహ్మాండం నాకు అన్ని వైపుల నుండి సహకరిస్తుంది అని ఆలోచిస్తే ఈ విశ్వం మీరు మీ మెదడులో ఏదైతే ఆలోచిస్తారో దాన్నే మీకు అందిస్తుంది. మీరు పదే పదే మీ జీవితం గురించి, మీ అదృష్టం గురించి తప్పుగా ఆలోచిస్తూ నా అదృష్టం పాడైపోయింది, అదృష్టం కలిసి రావడం లేదు, నా జాతకంలో దోషాలు ఉన్నాయని అంటే బ్రహ్మాండం అలాంటి సమస్యలనే మీ జీవితంలోకి తీసుకొస్తుంది. మీరు సమస్యను చూడకూడదు, పరిష్కారాన్ని చూడాలి. ఈ 4 రోజుల్లో ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే దాన్ని పక్కన పెట్టి దానికి పరిష్కారం వెతకండి మరియు విజయం సాధించండి. అవును స్నేహితులారా, మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు దెబ్బతిననివ్వకూడదు. ఎందుకంటే ధన సంపదకు సంబంధించి కొత్త అవకాశాలు, కొత్త రంగాల నుండి మీకు డబ్బు వచ్చే అవకాశాలు రాబోయే 4 రోజుల్లో చాలా బలంగా కనిపిస్తున్నాయి. మూడవ మరియు అత్యంత ముఖ్యమైన విషయం, దీన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా పశ్చాత్తాపడతారు. కన్యారాశి స్నేహితులారా, మీ జీవితంలో విద్య మరియు క్రమశిక్షణ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. రాబోయే సమయం మీకోసం చాలా సంతోషకరంగా ఉండబోతుంది. గుర్తుంచుకోండి, డబ్బు మాత్రమే ఐశ్వర్యం కాదు. డబ్బుతో అన్ని రకాల సంతోషాలు కొనలేము. అసలైన ఐశ్వర్యం అంటే జ్ఞానం, సరైన ఆలోచన, ఒక మంచి జీవిత భాగస్వామి మరియు ఒక మంచి సంతానం. మీ మాటను అందరూ వింటుంటే మీరు ఒకవేళ అతిపెద్ద ధనవంతులు కాకపోయినా మంచి తిండి తింటూ ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే అదే అత్యుత్తమ మరియు సుఖవంతమైన జీవితం అని అర్థం చేసుకోండి. మీ ఆలోచన విధానమే మీ జీవితంలో ఎంత డబ్బు వస్తుంది, మీరు ఎంతటి ధనవంతులవుతారు అనేదే నిర్ణయిస్తుంది. ఇందులో మీ కర్మలు, మీ నియతు అనగా ఉద్దేశం కీలకమైనవి. కానీ జాతకానికి కూడా కొన్నంత పాత్ర ఉంటుంది మరియు దేవీ దేవతల ఆశీస్సులు కూడా ఉంటాయి. కర్మలను పూర్తిగా తొలగించలేమని నేను అంగీకరిస్తాను, కానీ మంచి కర్మలు అయితే చేయవచ్చు కదా. మంచి కర్మల ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు కదా. ఈ సమయంలో భగవంతుడు మీకు మంచి కర్మలు చేయడానికి ప్రేరణ ఇస్తారు. కొన్ని కొత్త సౌకర్యాలను కల్పిస్తారు. రాబోయే 4 రోజుల మీ జీవితంలో దేనికి లోటు ఉండదు. మీ తల్లిదండ్రులు లేదా మీ భార్య చాలా కాలంగా నాకు ఏదైనా బంగారు వస్తువు కావాలి అని అడుగుతుంటే ప్రతి మహిళకు ఆశ కలిగి ఉంటుంది. కానీ మీ దగ్గర అంత డబ్బు లేకపోయినా మీరు గనక సానుకూలంగా ఆలోచిస్తే నేను కష్టపడి ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తున్నాను, ఆ డబ్బుతో నా కుటుంబం యొక్క ఇష్టాలు తీరుస్తానని గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చేయగలరు. కానీ మీరు మీ మనసును దృఢంగా ఉంచుకోవాలి. వెంటనే ఓటమిని అంగీకరించే అలవాటును, వెంటనే కోపగించుకునే స్వభావాన్ని మీరు మార్చుకోవాలి. మీలో కనుక సంతృప్తి ఉంటే మీరు ఎప్పుడు సంతోషంగా కనిపిస్తారు. కానీ ఈ ప్రపంచంలో కోట్ల రూపాయలు ఉన్నా సంతృప్తి లేని వారు ఎంతో మంది ఉన్నారు. నేను మీకు ముందే చెప్పాను, డబ్బు మాత్రమే సర్వస్వం కాదు. డబ్బుతో సంతోషాన్ని కొనలేము. అసలైన ఐశ్వర్యం, అసలైన సుఖం ఏమిటంటే జ్ఞానం, సరైన ఆలోచన మరియు సంతృప్తి. అవును, మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. క్రమశిక్షణను పాటిస్తే
అదే మీకు అతిపెద్ద నిధిగా మారుతుంది. స్నేహితులారా, నిధులు సమకూరడం అంటే కేవలం కోట్ల రూపాయలు రావడం మాత్రమే కాదు. సంతోషం, శాంతి, గౌరవం మరియు సమతులనం ఉండడమే ఒక పెద్ద నిధి. అందరి జీవితాల్లో ఒకేసారి ఇవన్నీ రావు. ఒక్కోసారి సంతోషం వస్తే శాంతి ఉండదు, ఒక్కోసారి డబ్బు వస్తే గౌరవం ఉండదు. కానీ ఈ సమయంలో గ్రహాల ప్రభావం అలా ఉంది. శుక్రగ్రహం మరియు సూర్యగ్రహాల ప్రభావం వల్ల ఈ 5 నుండి రాబోయే 4 రోజులు మీ జీవితంలో పెద్ద సంతోషాలు రాబోతున్నాయి. గౌరవం, సమతులనం కూడా వస్తాయి. అందుకే కంగారు పడకండి, తొందరపడకండి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన సమయం మీ జీవితంలోకి మళ్లీ రాదు. మీరు గనక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆలోచన విధానాన్ని దృఢంగా ఉంచుకుంటే భవిష్యత్తులో ఎప్పుడు బాధపడరు. జరిగిందంతా మంచిదే అనుకుంటారు. ఈ వీడియో చివరిలో నేను మీకు ఒక మంచి విద్యను నేర్పుతాను మరియు ఒక పెద్ద శుభవార్త గురించి చెప్తాను. దానిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీ జీవిత రేఖను ఆ శుభవార్త మార్చగలదు. అవును స్నేహితులారా, మీరు గనక సరైన మార్గంలో ఉంటే ఈ రాబోయే 4 రోజులు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న దానిని ఇస్తుంది. మీ శత్రువులు కూడా ఊహించని విధంగా మీరు ఎదుగుతారు. మీరు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరని, అప్పులు తీరవని, ఎప్పుడు బాధల్లోనే ఉంటారని ఏ శత్రువులైనా అంటుంటారో వారికి మీ ఎదుగుదలే సమాధానం అవుతుంది. మీ స్నేహితులు కూడా మీతో పోల్చుకుని అసూయపడవచ్చు. కానీ వాస్తవ సమాచారం భగవంతుడికి తెలుసు. ఎవరి కర్మలు మంచివో ఎవరి చెడ్డవో పరమాత్మకు తెలుసు. కాబట్టి కన్యరాశి వారికి రాబోయే సమయం బంగారాన్ని తవ్వి అబ్బినట్లుగా ఉండబోతుంది. డబ్బుకు లోటు ఉండదు, నిధులకు కొరత ఉండదు, సుఖశాంతులు, గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇంట్లోని పనులన్నీ పూర్తవుతాయి. మరి స్నేహితులారా, నేను మీకు ఒక ఉపాయాన్ని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ రాబోయే 4 రోజుల్లో ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. నీరు ఇచ్చేటప్పుడు 11 సార్లు లేదా 108 సార్లు ఓం గురుని సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. దీనివల్ల సూర్యదేవుడు కన్యారాశి భక్తులపై ఎంతో ప్రసన్నవుతాడు మరియు వారి కష్టాలను, బాధలను తొలగిస్తాడు. జీవితంలోకి సంతోషాలు తీసుకొస్తాడు. ఈ 4 రోజుల్లో రాగి, బెల్లం, ఎర్రటి బట్టలు లేదా గోధుమలను దానం చేయండి. ఆదిత్య హృదయం పఠించండి. దీనివల్ల సూర్యదేవుడు సంతోషిస్తారు. మీ తండ్రిని ఎల్లప్పుడూ గౌరవించండి. అబద్ధాలు చెప్పకండి మరియు మంచి కర్మలు చేయండి. అప్పుడు చూడండి మీ అదృష్టం సూర్యుడిలా ఎలా ప్రకాశిస్తుందో. మీ అదృష్టం సూర్యుడి కంటే వేగంగా పరిగెడుతుంది. మరి స్నేహితులారా, మీకు అదృష్టం తోడవడం కనిపిస్తుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకండి. నేను చెప్పే ఇటువంటి విజ్ఞాన సమాచారం మీకు ఎవరు చెప్పరు. మన జీవితంలో సుఖదుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వ్యక్తి ఎలా సమతులంగా ఉన్నాడు అనేది ముఖ్యం. జీవితంలో సుఖశాంతులు ఎలా కాపాడుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టండి. అతిగా ఎగిరిపడే వారికి, తమపై అహంకారం చూపే వారికి భగవంతుడు శిక్ష వేస్తాడు. కానీ దేవీ దేవతలు ఉన్నంత కాలం మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు మీకు ఏ అన్యాయం జరగనివ్వడు. మరి స్నేహితులారా, వీడియోని స్కిప్ చేయకండి, లేదంటే చాలా పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఇక్కడ నుండి మీకు మీ సామాన్య జీవితం, ఆరోగ్య జీవితం మరియు ప్రేమ సంబంధాల రాశిఫలం గురించి ఎలా ఉండబోతున్నాయో తెలుస్తుంది. చాలా ముఖ్యమైన సమాచారం ఇది. జాగ్రత్తగా వినండి. రాబోయే 4 రోజుల్లో మీరు నిజాయితీగా వ్యవహరించాలి. మీరు కొంతకాలంగా వాయిదా వేస్తున్న ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మరియు పనిలోని లోటుపాటులను గమనించడానికి రోజు చాలా మంచిది. ఈ ఏకదాటిగా ఉండే పనులను పూర్తి చేయడానికి మీరు బద్ధకం ప్రదర్శిస్తున్నారు. కానీ ఒకసారి మొదలు పెడితే చాలా త్వరగా పూర్తి చేస్తారు. జ్యోతిష శాస్త్రం ఇదే సంకేతం ఇస్తుంది. మరియు ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి తెలుసుకుంటే ఈ 4 రోజుల్లో సమతులనం పాటించడం మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పొటాషియం అసమతుల్యత లేదా నీటి నిల్వకు సంబంధించిన లక్షణాలపై దృష్టి పెట్టండి. శారీరక శ్రమ కోసం సమయం కేటాయించండి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి లేదా కీళ్ల నొప్పులు రావచ్చు. ఇంట్లో పెద్దలు ఉంటే వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారు అజాగ్రత్తగా ఏదైనా తింటే వారి జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల ఇబ్బంది పడవచ్చు. మరి స్నేహితులారా, దీనివల్ల అనవసర ఖర్చులు మరియు మానసిక ఒత్తిడి కలగవచ్చు. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే మీ మనసు ఇప్పుడు మునుపటి కంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక కొత్త కోణంలో జీవితాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 రోజులు మీరు మీ ఉత్సాహాన్ని తగ్గించే అనవసర భయాలకు దూరంగా ఉండాలి. ప్రేమ విషయంలో నెమ్మదిగా ముందడుగు వేయండి. ఈసారి మీకు నిరాశ ఎదురుకాదు. ఒంటరిగా ఉన్న జాతకులకు మంచి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది. వారు మీకు మంచి మార్గదర్శనం చేస్తారు. కానీ మీరు ఒక బంధంలోకి వచ్చినప్పుడు పాత విషయాలను మర్చిపోయి వర్తమానంలో జీవించండి. భవిష్యత్తులో తప్పులు జరగకుండా చూసుకోండి. తొందరపడి పెళ్లి లేదా బంధాల విషయాల నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా ఎదుటివారి ఆలోచనలను, స్వభావాన్ని పూర్తిగా తెలుసుకున్న తరువాతే అవును అని చెప్పండి. నేను మిమ్మల్ని మీ మెదడును అదుపులో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను. మరియు కెరీర్ మరియు ధనరాశి గురించి మాట్లాడితే గత కొన్ని రోజులుగా మీ మనసు వేరేరు దిశలో పరిగెడుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే ఈ రాబోయే 4 రోజుల్లో మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు మీ పని ప్రదేశంలో సమస్య గురించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు మంచి కెరీర్ సలహా లభించే అవకాశం ఉంది. మీ భవిష్యత్తు కెరీర్ ను ప్రభావితం చేసే ఒక వ్యక్తితో మీకు పరిచయం కలగవచ్చు. పాత పరిచయాలు మళ్లీ చిగురిస్తాయి మరియు అవి మీ పురోగతికి ఉపయోగపడతాయి.
ఉంటాయి. ఇప్పుడు వచ్చే మార్పులు మీకు విజయాన్ని తెస్తాయి. మరి స్నేహితులారా, నేను మీకు ముందే చెప్పినట్లుగా మీరు ఒత్తిడికి గురైతే జ్ఞాపక శక్తి తగ్గవచ్చు. మీ జీర్ణ వ్యవస్థ జాగ్రత్తగా చూసుకోండి. అతిగా తినకండి. సంతోషకరమైన మనస్తత్వం మీకు శక్తినిస్తుంది. కొంతమంది కన్యారాశి వారు తమ ప్రేమ కోసం ఏదో దూరం వెతుకుతున్నారు, కానీ మీ స్నేహితుల్లోనూ ఒకరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. వారి నిరాకరణకు భయపడి మీకు చెప్పలేకపోతుండవచ్చు. వారితో కొంచెం సమయం గడిపితే మీకు విషయం అర్థమవుతుంది. కెరియర్ లో మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సాహసోపేతమైన అడుగులు వేయడానికి ప్రేరేపిస్తుంది, కానీ ఆలోచించకుండా పనిచేయవద్దు. మరి రాబోయే 4 రోజుల్లో మీకు ఒక ఈమెయిల్ వచ్చే అవకాశం ఉంది. అది మీకు అపారమైన సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఆనందంతో వెర్రివాళ్లైపోతారు, కానీ ఈ ఈమెయిల్ చదివిన తర్వాత అది మీరు ఊహించినంత పెద్దది కాదని, అదొక చిన్న సంతోషమే అని మీకు అనిపిస్తుంది. అయినప్పటికీ మీరు చిన్న చిన్న సంతోషాలు అంగీకరించాలి. అప్పుడే పెద్ద సంతోషాలు వస్తాయి. శుభవార్త కూడిన ఫోన్ కాల్ కూడా రావచ్చు. ఇది ఏమైనా వెంటనే రియాక్ట్ అవ్వకండి. ముందు విషయాన్ని అర్థం చేసుకోండి. ముఖంపై బాధను రానివ్వకండి. నవ్వుతూ ఉండండి. ఒకటే జీవితం, ఎంత ఒత్తిడి తీసుకుంటారు? ఏది జరిగినా మంచిదే అని నమ్మండి. మీపై మీకు నమ్మకం ఉండడమే అసలైన ధైర్యం. అనవసరంగా ఎవరికి అప్పు ఇవ్వకండి. ఇవ్వాల్సి వస్తే లిఖిత పూర్వకంగా తీసుకోండి. మీ హాస్య చరిత్ర వల్ల సామాజికంగా మీకు గుర్తింపు వస్తుంది. ఈ రోజులో మీ శరీరం కోసం ఏదైనా ప్లాన్ చేసి అది వాయిదా పడవచ్చు. చివరిగా ఒక చిన్న పరిహారం: రావి చెట్టుకు నీరు పోయడం వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మరియు స్నేహితులారా, ఈ 4 రోజులు అత్యంత శుభప్రదంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు కన్యారాశి స్నేహితులు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.